హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడే లేసాను ఫ్రెండ్స్. కొంచెం అంత చాయ్ పెట్టుకొని తాగాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎప్పుడైనా కొంచెం ప్రాబ్లంగా ఉన్నప్పుడు వేడి వేడిగా చాయ్ అనేది పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అది తాగితే కొంచెం మన మైండ్ ఫ్రెష్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. నాకైతే అలానే ఉంటుంది. మరి మీ అందరికీ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. చాలా వరకు కూడా మనం ఏదైనా పని చేసి బాగా స్ట్రెస్‌కి గురి అయినప్పుడు, కొంచెం ఎలాగో ఉన్నప్పుడు వేడి వేడిగా చాయ్ అనేది తాగాలని అనిపిస్తది. తాగినప్పుడు కొంచెం మనకి బావుంటుంది. కొంచెం రిలీఫ్ అయినట్లు ఉంటుందని అనుకుంటున్నాను. మీకు కూడా అలానే ఉంటుందనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకేముంది ఫ్రెండ్స్, చెప్పాలి. మీరందరూ ఏం చేస్తున్నారండి? ఎవరి హడావిడి పండగ టైం కదా ఫ్రెండ్స్. చుట్టాలతో వాళ్ళతో హ్యాపీగా ఉన్నారా? మంచిగా పిండి వంటలు అవైతే చేసుకుంటున్నారా? నేనైతే ఫ్రెండ్స్ పిండి వంటలు అయితే మొన్న ఎప్పుడో చేసేసాను. అదైతే ఏమీ లేదు. అలా అయితే అంతా బాగానే ఉంది. పిల్లలు కూడా తింటున్నారు, చక్కగా ఆడుకుంటున్నారు. బాగా అల్లరి చేసి నన్ను అయితే బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకేముంది ఫ్రెండ్స్, మిషన్ అది కుట్టి కుట్టి బాగా అలసిపోయినట్టుగా ఉంది. ప్రాణం అంతా చాలా చలిగా కూడా ఉంది. అది చలికి అలా వంటగదిలోకి ఇప్పుడే లేచి వచ్చాను. ఏముంది ఫ్రెండ్స్, నేనైతే ఎవరినైతే కాపీ కొట్టట్లేదు, ఏదో ఓన్గా అయితే చేస్తున్నాను. దీనికి ఇది చేయడానికి కూడా కొన్ని ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. నా నాకైతే ఇలా చేసి అందరితోని స్పెండ్ చేయాలని ఉంటుంది. దీనికి అయితే నేను మా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాను. మా హస్బెండ్ పర్మిషను, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ తీసుకున్నాను. తీసుకున్నప్పుడు వాళ్ళు ఓకే చెప్పారు. దాన్ని బట్టి నేను ఇలాగా మీ అందరికీ ఫేస్ చూపిస్తూ మాట్లాడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, నేనైతే ఎవరినైతే బాధ పెట్టట్లేదని అనుకుంటున్నాను. నా వరకు నేనైతే ఏదో అలా కొన్ని కొన్ని చెప్తున్నాను. అందరిలా నేను చెప్పకపోవచ్చు. అంత అవగాహన కూడా లేదు నాకు. డైలీ కొన్ని కొన్ని జరుగుతాయి, అవే చెప్తున్నాను. నా లైఫ్‌లో అంటే ఫ్రెండ్స్ ఏముంది ఫ్రెండ్స్, దేవుడైతే అన్నీ ఇచ్చాడు. ఒకటైతే నేను నమ్ముతాను ఫ్రెండ్స్, ఏంటంటే కరోనా టైంలోని చాలామంది అయితే చనిపోయారు. వాళ్ళైతే ఇప్పుడు లేరు. కానీ ఇప్పుడు ఇలా భూమి మీద ఉన్నానంటే అది గాడ్ ఈజ్ గ్రేట్ అనే చెప్పాలి. దేవుడు లేకపోతే ఇప్పటికి ఏమైపోదుమో తెలియదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆ టైంలో కూడా మేము చాలా సఫర్ అయ్యాము. కానీ మా ఇంట్లో వాళ్ళకైతే ఏం ప్రాబ్లం అవ్వలేదు. కానీ న్యూస్‌లు అవి ఇవి చూసినప్పుడైతే చాలా భయమేసేసేది. ఎలా ఏంటి అనేసి మా గల్లీలో ఉండేవాళ్ళు చాలామంది కూడా ఇదైపోయారు. చాలా భయపడిపోయే వాళ్ళమి. నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, మనము ఉన్నప్పుడే కదా చిన్న చిన్న సంతోషాలు మనతో ఉంటాయి కదా. మనం ఏదన్నా అయితే ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. కొన్ని రోజులు ఏడుస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత అది మర్చిపోతూ ఉంటారు. ఇక తర్వాత ఎప్పుడో ఒకసారి గుర్తుంచుకుంటారు. కాకపోతే మనం అంటూ ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తేనే కదా ఫ్రెండ్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదో ఒకటి సాధించాలని అయితే ఉంటుంది. నేను ఈ ఛానల్ పెట్టాను. సక్సెస్ అవుతానని అయితే నేను అనుకుంటున్నాను. మరి సక్సెస్ అవుతానన్నది అవ్వనన్నది అదంతా మీ చేతుల్లో ఉంటుంది. నేనైతే అనుకుంటున్నాను సక్సెస్ అయితే అవుతాను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఒకవేళ నేనైనా చెప్పకపోతే మీరు నాకు చెప్పండి. ఇలాంటివి చేయమని, అలాంటివి చేయమని చెప్తే వీటి గురించి చెప్పండి సిస్టర్ అని నాకు మెసేజ్ పెడితే నేను చెప్తాను. అది ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను ప్రాణం అంతా హాయిగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళకి మన పేరెంట్స్ చేసేదే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు.
అలాగా ప్రతి మనిషిలోనైతే ఏదో ఒక గోల్ అయితే ఉంటుంది. కానీ అది బయటికి తీసినప్పుడే అర్థమవుతుంది. అది తీయనంత సేపు వాళ్ళది వాళ్ళకే తెలియదు. ఈ యూట్యూబ్‌లో మాట్లాడాలంటే ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ చెప్పాలి. కానీ నేనైతే నాకేది జరిగితే అదే చెప్తున్నాను. మేము చాలా కష్టాలు, బాధలు ఎన్నో పడ్డాము. ఆహ్, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఈ స్టేజ్‌కైతే వచ్చాము. ఇంకా ఉన్నాయి బోలెడు ప్రాబ్లమ్స్. కానీ ఆ ప్రాబ్లమ్స్‌ని చూసి భయపడొద్దు. ఒకానొక రోజొస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ అనేవి మాత్రానికి వెళ్ళిపోతాయి. ఏవి మనతో ఉండవు కదా! ఎప్పుడు మనతో శాశ్వతంగా ఏముంటది? ఏది ఉండదు. మన ప్రాణానికే మనకి శాశ్వతం లేదు. ఇంకా అవి ఇవి శాశ్వతం ఏముంది చెప్పండి? హ్మ్. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ చలికాలం టైంలోని జాగ్రత్తగా ఉండండి. నేను అందరికీ చెప్పేది ఇదే. ఏం కాదులే అని చల్లటి నీళ్ళు స్నానాలు అవి ఇవి చేస్తే ఫీవర్ అని, కోల్డ్ అని చాలా జరుగుతా ఉన్నాయి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. అలాగని ఈ వీడియో తీద్దామంటే పిల్లలు అసలు తీయనివ్వట్లేదు. అందుకే కిచెన్ రూమ్‌లోకొచ్చి తీస్తున్నాను. ఇంకా ఏముంది ఫ్రెండ్స్, ఇంకా అంతా మామూలే. రేపైతే క్రిస్మస్ కదా! మార్నింగే లెగాలి, చర్చ్‌కెళ్ళాలి. చాలా చాలా ఉన్నాయి. నేనైతే ఏదో ఒక ట్రాఫిక్ మీద అయితే తీయట్లేదు. ఏది అనిపిస్తే అదే చేస్తున్నాను. కొందరైతే మిషన్ అని, కొందరైతే బ్యూటీషియన్ అని, కొందరైతే మోటివేషన్ అని చాలా చేస్తారు. నాకైతే అంత టాలెంట్ అయితే లేదు. ఇప్పుడు ఏది చే ఏ ఏది కావాలనుకుంటే అది చర్చ్ చేస్తుంటారు గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనసేం బాగోదనుకోండి, మోటివేషన్ అని కొడితే వాళ్ళు చెప్పే మాటలను బట్టి కొందరు ఇ ఇదవుతా ఉంటారు. నేనైతే అలాంటివి నాకు రావు. ఏదైనా ఒక టైటిల్ పెట్టుకుందామని ఇప్పుడు వంటలనుకోండి కొన్ని కొన్ని వస్తాయి. అన్నీ అయితే నాకైతే పర్ఫెక్ట్‌గా రావు. అది సెక్షన్ పెడదామన్నా మళ్ళీ వచ్చి రాని వంటలు మీకు చూపించినా ఇదేంటి ఇలా చేస్తున్నారని మీరు అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఏదో వచ్చింది ఒకటో రెండో ఏదో కొన్ని కొన్ని అయితే అలా చెప్తున్నాను. నేను సక్సెస్ అవుతానని నేను అనుకుంటున్నాను. మీ అందరూ కూడా నేను సక్సెస్ అవ్వాలని కోరుకోండి. మీరు అనుకోవచ్చు, మీరు సక్సెస్ అవ్వడం వల్ల మాకేంటి యూజ్ అనుకోవచ్చు. కానీ నేను ప్రతిరోజు ఏదో ఒకటో రెండో వీడియోస్ చేస్తున్నాను. అందులో కొన్ని మాటలైనా ఎవరికైనా కొంచెమైనా వాళ్ళ లైఫ్‌కి సంబంధించినవి ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు చేంజ్ అవుతారని నేను అనుకున్నా. ఇప్పుడు నేను ఒక 10 మాటలు మాట్లాడాననుకోండి ఫ్రెండ్స్, ఒకటైనా యూజ్ అవుతది గదా! అనైతే నేను అనుకుంటున్నాను. కొందరికి అవ్వచ్చు, కొందరికి అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఒక 100 మెంబర్స్ ఉంటారు. వాళ్ళలో ఒక్కళ్ళకి యూజ్ అయినా చాలనైతే నేను అనుకుంటున్నాను. యూజ్ అంటే ఇలానే ఇంట్లో ఎలా ఉంటున్నాయి పరిస్థితులు దాని గురించే చేస్తున్నాను. ఇంకా ఏముంది ఫ్రెండ్స్, ఇంకా అయితే ఇప్పటివరకైతే ఇలా ఉంది. ఇప్పుడే జస్ట్ పడుకొని అలా లెగిసాను. లెగిసి అసలు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. అంతా హడావిడిగా ఉంది. కొద్దిగా ఫీవర్‌గా కూడా ఉంది. చాయ్ పెట్టుకుందామని అయితే వచ్చాను. నాకు తెలిసినవైతే నేను చెప్తున్నాను. కానీ నాకు చాలామంది లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేనైతే హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అంటున్నాను. అంతకంటే మిమ్మల్ని ఫ్రెండ్స్ అనకపోతే ఏమంటాను చెప్పండి? బ్రదర్స్, సిస్టర్స్ అయితే అనలేము కదా! మనకు తెలియని వాళ్ళని మనం హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్ అయితే అంటాం. నేనైతే అలానే అంటున్నాను. అంతకంటే ఏమీ లేదు. అంతా ఓకే. అలానే ఉంది. మా సార్ అయితే ఈరోజు వెళ్ళారు. రేపు అందరు ఇంటి దగ్గరే ఉంటారు. చర్చ్‌కెళ్ళాలి. కొన్ని కొన్ని సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంక అవన్నీ మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. మీ అందరూ హ్యాపీగా ఉండమని కోరుకుంటున్నాను. మీ జీవితంలో అన్నీ హ్యాపీ డేసే ఇక నుంచి వస్తాయి ఖచ్చితంగా. ఈ 2025 సంవత్సరంలో అందరికీ హ్యాపీనెస్ ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.